చరిత్రలోనే తండ్రి చేతిలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కూతురుగా కవిత నిలిచిపోబోతూ ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ కూడా చూసాం. కన్నిమొళిని కూడా జైలుకి వెళ్ళొచ్చారు. కానీ ఆవిడ హక్కును చేర్చుకున్న విషయాలు చూసాం. కానీ సొంత పార్టీ నుంచి బీఆర్ఎస్ తరపున ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించారు కన్న తండ్రి. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 6 నెలల పాటు జైల్లో ఉన్న కవిత అందరికీ తెలిసిందే. విడుదలయ్యాక కూడా పార్టీకి దూరంగా ఉన్నారు, దూరం పెట్టారు అని చెప్పాలి. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు పూర్తి అనాలిసిస్ ని మనకు తెలియచేయడానికి. అశోక్, దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా చూస్తూ ఉన్నాం. కన్న కూతురిని బహిష్కరించారు పార్టీ నుంచి. ఒక ఎంపీగా, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకసారి ఎలా మనం ఎనలైజ్ చేసుకోవాలి? పార్టీ ఇంపార్టెంట్, పార్టీని ఫస్ట్ తీసుకెళ్లారు కేసీఆర్, ఆ తర్వాత అందరూ కూడా నాకు సమానమని చెప్పినట్టే మనం అనుకోవాలా? ఒకసారి ఎనాలిసిస్ చెప్పండి. ఎస్, కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊహించని ఘటన. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రకమైన పరిస్థితి వస్తుందని, సొంత కుటుంబ సభ్యుల్ని, తన కన్న కూతుర్ని కన్న తండ్రి కేసీఆర్ పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కానీ, బీఆర్ఎస్గా కన్వర్ట్ అయినప్పుడు కానీ, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కానీ ఏ ఒక్క కార్యకర్త బహుశా కలలో కూడా అనుకోలేదు. ఇది కల్వకుంట్ల ఫ్యామిలీకి అతిపెద్ద ఎదురు దెబ్బ, పార్టీ కూడా కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగింది. అవినీతిలో హరీష్ రావు అండ్ సంతోష్ రావు వీళ్ళందరూ కూడా మెగా కృష్ణారెడ్డితో కలిసి దోచుకున్నారు. కేసీఆర్కి మాత్రం ఎలాంటి పాత్ర లేదు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న కోణంలో ఆవిడ మాట్లాడటం అనేది అతిపెద్ద సంచలనం. అదే క్రమంలో ఇప్పుడు ఆవిడని పార్టీ నుంచి కేసీఆర్ బహిష్కరించడం ఇంకా అతిపెద్ద సంచలనం. దీనివల్ల బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంకు మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది వచ్చే ఎన్నికల్లో. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిపోయి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో చాలా దీన పరిస్థితికి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి ఈ రకమైన పరిస్థితి వస్తుందని బహుశా ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. సో ఇందులో ఈ ప్లస్ పాయింట్ ఇప్పుడు కవితను బహిష్కరించడం కావచ్చు, కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ పార్టీలో చీలికలు కావచ్చు, ప్రస్తుతం పార్టీలో వస్తున్న ఈ మార్పులు చేర్పులు, వీటన్నిటి వల్ల ఇటు కాంగ్రెస్కి అటు బీజేపీకి చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. ఆ పార్టీలు మరింత విస్తృతం చేయడానికి, మరింత బలోపేతం కావడానికి, బీఆర్ఎస్ను మరింత వీకెండ్ చేయడానికి రాజకీయంగా చాలా ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎత్తుగడలే ఉంటాయి, ఒకరి మీద ఒకరు వ్యూహాలే ఉంటాయి. సో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చాలామంది ఒక సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవితని సస్పెండ్ చేయడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇక్కడ పార్టీ సస్పెండ్ చేసిందా లేకపోతే కవితే సస్పెండ్ చేయించుకుందా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె వ్యూహం ఏంటి? సొంత పార్టీ తెలంగాణ జాగృతి పేరుతో ఆల్రెడీ తమకున్న ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని పార్టీ కింద కన్వర్ట్ చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి వచ్చే ఎన్నికల్లో అనేది ఆవిడ ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన సొంత పార్టీ నేతలు, తన సొంత బంధువుల మీద ఆరోపణలు చేయటం, తండ్రికి లేఖ రాయటం, ఇలాంటి వ్యతిరేకమైన కామెంట్స్ అన్నీ చేయడం ద్వారా ఆవిడే సస్పెండ్ చేయించుకున్నారేమో అన్న ప్రచారం కూడా మరొక వైపు జరుగుతోంది. సో పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు అని ఒక కోణంలోంచి చూస్తే, కాదు, పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేసి ఆమె తన రాజకీయ ఎదుగుదలలో మొదటి మెట్టులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నట్టుగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఆమె సస్పెండ్ చేస్తూ రిలీజ్ చేసిన లెటర్లో కూడా మనం ఒకసారి చూస్తే, పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కె చంద్రశేఖర్ గారు ఎవరు? తండ్రి. కె కవిత ఎవరు? కూతురు. సో ఇక్కడ సస్పెండ్ చేసే లెటర్లో కూడా కల్వకుంట్ల కవితగానే మెన్షన్ చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది పక్కాగా కవిత వ్యూహం. ఎక్కడ కూడా ఆమె తన తండ్రిని విమర్శించట్లా, తన తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసులు ఇరికించి ఏకంగా ఆయన అవినీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ కూడా ఎదుర్కొనే పరిస్థితికి తీసుకొచ్చారు. వీళ్ళంతా ముందు వీళ్ళని కదా విచారించాల్సిందన్న కోణంలో మాట్లాడారు తప్ప తండ్రికి అగైనెస్ట్గా ఇంతవరకు ఎక్కడో కూడా మాట్లాడాలి. కాబట్టి రేపు భవిష్యత్తులో చేయబోయేది ఏంటి అంటే
తెలంగాణ జాగృతిని పార్టీ కింద కన్వర్ట్ చేసి తండ్రి పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. తండ్రి మంచివాడే, కానీ తండ్రి చుట్టూ ఉన్న దెయ్యాలు మంచివి కాదు. ఇప్పటికే దెయ్యాలని పేరు పెట్టింది, ఆ దెయ్యాలు ఎవరో కూడా ఆవిడ రివీల్ చేసింది. అయితే అశోక్, పరిణామాలన్నీ చూస్తే అంటే లెటర్ విడుదల దగ్గర నుంచి చూస్తే, సరే ఎవరు బయట పెట్టారు అన్న విషయాన్ని తర్వాత చూస్తే, ఇది ఒక వ్యూహంగా, ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే ఎంత చేసినా కూడా పార్టీ నుంచి రెస్పాన్స్ లేదు, అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కేసీఆర్ కూడా చాలా మౌనంగా ఉంటున్నారు. అందుకనే ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని పార్టీ నుంచి తనంతట తాను వెళ్ళిపోకుండా సస్పెండ్ చేయించుకున్నారు. మీరు అన్నట్టుగా ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, ఇది ఏదన్నా అయి ఉండొచ్చు. ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? తన సొంత పార్టీ కదా, తాను ఎంపీగా గెలిచిన పార్టీ, తన తండ్రి, తనని కన్న తండ్రి పెట్టిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీలో ఆయన కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఎందుకు తండ్రి చేత బహిష్కరణ గురైంది అంటే దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే బిఫోర్ దట్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చే వరకు పార్టీలో కవిత పరిస్థితి వేరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 6 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమె పరిస్థితి వేరు. బిఫోర్ ఉన్న విలువ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి లేదు. జైలు నుంచి ఆవిడని తీసుకురావడానికి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు విపరీతంగా ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ ఆయా పార్టీల నేతలందరూ చుట్టూ తిరిగి ఉండొచ్చు, ఆవిడని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అవసరమైతే కవితను బయటికి తీసుకొస్తే పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేష్ లాంటి వ్యక్తుల దగ్గర ప్రపోజల్స్ లాంటివి పెట్టుండొచ్చు. ఇవన్నీ కూడా ఆవిడని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు. కానీ ఆవిడ ఎప్పుడైతే ఒక లిక్కర్ కేసులో ఇక్కడెక్కడో పొరుగు రాష్ట్రంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళిన కవిత ఇరుక్కోవడం, ఆ కేసులో స్కామ్ చేసిందని ఆమెను ఆరోపణలు రావటం, కేసీఆర్ లాంటి వ్యక్తికి పుట్టిన కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం అనేది ఆ పార్టీకి తీరని నష్టం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కవిత అరెస్టు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎన్నికల్లో ఈ అంశాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశాయి. సో అది పార్టీకి నష్టం చేకూరింది. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు మీద దెబ్బతీసింది, పార్టీ ఓటమికి కారణమైంది, ఎంపీ ఎన్నికలు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి అరెస్టుకు ముందు కవిత పరిస్థితి వేరు, అరెస్టు తర్వాత కవిత పరిస్థితి వేరు. కన్న కూతురు కాబట్టి ఆవిడ తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు, ఆవిడ బెయిల్ తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ ఆవిడ వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో ఆమె జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ అండ్ కేటీఆర్ వీళ్ళు ఇకపైన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండొద్దు అని ఏదో సూచించినట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. అంటే నీ వల్ల ఈ రకమైన పార్టీకి ముద్రపడింది, ఒక డ్యామేజ్ జరిగింది, ఎన్నికల్లో మనం ఓడిపోయి ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో మనం మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే నువ్వు సైలెంట్గా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి అని కేసీఆర్ కుమార్తెకి సూచిస్తే దాన్ని ఆవిడ రిజెక్ట్ చేసినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇంత ముద్రపడిన, అవినీతి ముద్రపడిన ఒక మహిళగా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుమార్తెగా ఆవిడకి ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇకపైన రాజకీయాల్లో సైలెంట్గా ఉంటాయి, పార్టీలో ఉండొచ్చు కానీ యాక్టివిటీస్లో చురుగ్గా లేకుండా, రాజకీయాల్లో లేకుండా ఇక పర్సనల్ బిజినెస్లో ఏవో చూసుకోమని కేసీఆర్ ఒక సజెషన్ చేస్తే దాన్ని ఆవిడ తిరస్కరించి తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన బీజేపీ మీద పగ తీర్చుకుంటానో, లేకపోతే రాజకీయాల్లో తాను ముందుకెళ్లాలనో, లేకపోతే తన సొంత అన్న కేటీఆర్కి అంతటి ప్రాధాన్యత ఇచ్చి, హరీష్ రావుకి అంతటి ప్రాధాన్యత ఇచ్చి, సంతోష్ రావుకి అంతటి ప్రాధాన్యత ఇచ్చి, కన్న కూతురునైనా నన్ను మాత్రం ఇంట్లో కూర్చోమంటాం ఏంటి అని ఆవిడ దాన్ని ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండటమే కేసీఆర్ ఆగ్రహానికి కారణమని తెలుస్తుంది. అప్పటి నుంచే కేసీఆర్ తన మాట వినని, రాజకీయాలకు దూరంగా ఉండమని తాను ఇచ్చిన సలహాను కూడా పాటించకుండా మళ్ళీ అదేవిధంగా ముందుకు వెళ్ళటం వల్ల వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం చేకూరుతుంది. కాబట్టి అప్పటి నుంచి కవితను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే నేను అన్నాను, లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లక ముందు ఆమె పార్టీలో ఉన్న వెయిట్ వేరు, అరెస్ట్ అయిన తర్వాత అంటే బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమెకున్న ప్రయారిటీ, ఆమెకున్న వెయిట్ పూర్తిగా తగ్గిపోయింది. మహిళగా నిజంగా లిక్కర్ స్కామ్ లో కనిపించింది, ఈమె పాత్ర ఉంది అన్నది మనోభావాలు చాలా మందికి దెబ్బతీసే, పార్టీకి నష్టం. అది ఒక సబ్జెక్ట్, కానీ చాలా సబ్జెక్ట్స్ యాడ్ అయ్యాయి. టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇది ఒక సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కాళేశ్వరం ఉంది, అధికారుల అవినీతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే పక్క రాష్ట్రం గురించి, ఎందుకంటే ఇక్కడ మహిళ కాబట్టి పక్క రాష్ట్రం గురించి మన కనిమొళి, ఈమెను కూడా తెలుగు కనిమొళి అని పిలుస్తూ ఉంటారు. కనిమొళి కూడా 2G స్పెక్ట్రమ్ స్కామ్ లో ఇరుక్కున్నారు. కానీ పార్టీ అదే విధంగా అలా చేసిందా? లేదు. ఆవిడ డి రాజాతో పాటు కనిమొళి కూడా ఆవిడ అవినీతి కేసులు, 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటికీ కూడా కరుణానిధి ఆవిడని పార్టీ నుంచి ఎక్కడ కూడా సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదు. కన్న కూతురు కాబట్టి
కూతుర్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. స్టిల్ అదే పార్టీలో ద్రవిడ మున్నేట్ర కళగం అంటే డిఎంకే పార్టీలోనే ఆవిడ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నారు. తన అన్న స్టాలిన్కి పార్టీలో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. సో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన కూతుర్ని అన్న స్టాలిన్ కావచ్చు, తండ్రి కరుణానిధి కావచ్చు, వాళ్ళు కడుపులో పెట్టుకున్నారు. కూతుర్ని ఎంకరేజ్ చేశారు, రాజకీయాలకు మరింత ముందుగా వెళ్లేందుకు సహకరించారు తప్ప పార్టీ నుంచి ఎక్కడ కూడా సస్పెన్షన్ చేయాలి. అదే చెప్తున్నది ఏంటంటే దేశ రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో సొంత తండ్రి చేత, కన్న తండ్రి చేత కన్న కూతురు బహిష్కరణకు గురైన ఏకైక ఘటన, ఏకైక మహిళ కూడా బహుశా కవిత కావచ్చు. దేశ రాజకీయాల్లో ఎవరో కూడా కన్న తండ్రి పార్టీ అధ్యక్షుడిగా ఉండి కన్న కూతుర్ని పార్టీలోంచి, అంటే మాజీ సీఎం అయిన తండ్రి ఎమ్మెల్సీగా ఉన్న తన కూతుర్ని పార్టీ నుంచి బయటికి గెంటేసిన సందర్భాలు దేశ హిస్టరీలో ఎక్కడ కూడా లేవు. మనం ఒకసారి సెట్ చేస్తే ఎవరెవరిని సొంత రాజకీయ పార్టీల నుంచి, సొంత బంధువులే పార్టీ నుంచి ఎవరెవరిని గెంటేశారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే అందులో కర్ణాటక బీజేపీలో బసనగౌడ పాటిల్ కూడా బీజేపీ నుంచి బహిష్కరణకి గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని ఆయన కొత్త పార్టీ, హిందూ పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో 1995లో ఎన్టీఆర్ని, తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ని సొంత పార్టీ సభ్యులే బహిష్కరించారు అనేది కొంత సమాచారం తెలుస్తోంది. ఇక రాష్ట్రీయ జనతాదళ్ అంటే ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ని ఆయన తండ్రి లలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా తన తండ్రి ఆర్జేడీ పార్టీ నుంచి కొడుకుని బహిష్కరించారు. అది కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని, పార్టీలో చీలికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ని పార్టీ నుంచి బహిష్కరించారు. సరే, ఆ తర్వాత కలిసి ఉండొచ్చు. ఇక అదే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ స్థాపకుడు, సమాజ్వాదీ పార్టీ నుంచి స్థాపించిన వ్యక్తి అమర్ సింగ్ని అండ్ జయప్రదని, వీళ్ళిద్దరిని కూడా సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ అప్పుడు పార్టీ నుంచి వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే తాను స్థాపించిన పార్టీ నుంచి తానే సస్పెన్షన్ గురి కావటం అది అమర్ సింగ్ విషయంలో జరిగింది, ఎన్టీఆర్ విషయంలో జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఇలా పార్టీల నుంచి బహిష్కరించారు. కానీ కన్న తండ్రి చేత కన్న కూతురు బహిష్కరణకు గురి కావటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఒకటి ములాయం సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్ తన కొడుకు తేజ్దీప్ యాదవ్ని సస్పెండ్ చేసి ఉండొచ్చు, అక్కడ తండ్రి కొడుకుల బంధం. ఇక్కడ చూస్తే మన తెలంగాణలో తండ్రి కూతుళ్ళ బంధం, తండ్రి కూతుళ్ళు ఇద్దరు రాజకీయాల్లో ఉండటం, కూతురు మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూతురు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తోందని తండ్రి బహిష్కరించడం అనేది బహుశా దేశ హిస్టరీలో ఏ స్టేట్లో కూడా జరగలేదు. ప్రస్తుతం ఈ స్టేట్లో మాత్రమే జరిగినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. న్యాచురల్ గా, నార్మల్ గా అంటే ఒక కుటుంబ గొడవలు ఉన్నాయి, ఏదన్నా కావచ్చు, కన్న పిల్లల్ని తల్లిదండ్రులు నిజంగానే హక్కున చేర్చుకుంటారు. తప్పు చేస్తే అంటే ఇప్పుడు కేటీఆర్ తప్పు చేయలేదా, లేకపోతే కజిన్ తప్పు చేయలేదా, ఇవన్నీ విషయాలు కాదు. తప్పులు పిల్లలు చేస్తూ ఉంటారు, దాన్ని కడుపులో పెట్టుకుంటారు, సర్దిద్దుతూ ఉంటారు, తప్పో ఒప్పో పడుతూ ఉంటారు. అలాగా కూడా చేయలేదా అన్న వాదన కూడా చాలా మంది అంటూ ఉన్నారు. ఏం చేసింది కవిత, ఎంతైనా కన్న కూతురే కదా అన్న మాట కూడా వినిపిస్తుంది. అదే అందరూ అనేది అదే కదా. ఇప్పుడు కవిత ప్రశ్నించే విధానం కూడా అదే. ఇప్పుడు కేటీఆర్ మీద అలిగేషన్స్ లేవా, కేటీఆర్ మీద ఫార్ములా కేసు ఉంది, ఇంకా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కేటీఆర్ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి రాజకీయంగా. సో వ్యక్తిగతమైన అలిగేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా కేటీఆర్ మీద తండ్రి ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. కొడుకు కాబట్టి ఆయన్ని కడుపులో పెట్టుకుంటూ ఉన్నారు, ఆయన్ని పార్టీలో కొనసాగిస్తూ ఉన్నారు, ఆయన పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్తున్నారు. కూతురు కాబట్టి వివక్ష చూపిస్తున్నారు అన్న ప్రశ్న కూడా కవిత వర్గం వైపు నుంచి మనకు వినిపిస్తోంది. అదే కేటీఆర్ని ఎందుకు బహిష్కరించలేదు? కేటీఆర్ మీద అన్ని అలిగేషన్స్ వస్తున్నాయి కదా. కేటీఆర్ వల్ల కూడా మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల కూడా ఓటు బ్యాంక్ దెబ్బతింది అనేది కదా ఆయన మీద ఉన్న అలిగేషన్. సో అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేవలం ఆడకూతురు అన్న కారణంతో కూతురు విషయంలో ఒకలాగా, కొడుకు విషయంలో మరోలాగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కవిత వర్గం చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. కవిత వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి? అవును, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది పొలిటికల్గా జరిగిందా, అక్కడ ఉన్న కేజ్రీవాల్ని ఇరికిచ్చే ప్రయత్నంలో బీజేపీ ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయించింది అనేది, మొన్నటి ఎన్నికల్లో గెలుపు కోసం ఆ కుట్ర చేసింది అనేది అక్కడ ఉన్న అలిగేషన్. సో ఈ క్రమంలో కేజ్రీవాల్తో పాటు కవితతో పాటు ఇంకా చాలా మంది నేతలు అరెస్ట్ అయ్యారు. ఒక్క కవిత మాత్రమే కాదు, ఆ లిక్కర్ కేసులో మొత్తం సూత్రధారి పాత్రధారి కవిత కాదు, వన్ ఆఫ్ ది రోల్ మాత్రమే కవితది. కీ రోల్లో చాలా మంది ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళతో పాటు కవిత కూడా అరెస్ట్ అయింది. ఒకవేళ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకుండా ఉంటే కవితను అరెస్ట్ చేసి ఉండే అవకాశం కూడా ఉండేది కాదు. సో కేవలం ఒక కేసులో అరెస్ట్ అయినంత మాత్రాన కూతుర్ని పక్కన పెట్టడం, పార్టీలో ప్రయారిటీ లేకుండా చేయటం, ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అనేది కవిత వర్గంలో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతోంది. ఇదే అంశంతో ఆమె ముందుకెళ్ళబోతోంది. తెలంగాణ జాగృతి తనకున్న సంస్థని పార్టీ కింద కన్వర్ట్ చేసి
ఫ్యూచర్లో తెలంగాణ పాలిటిక్స్లో ఒక కీలకమైన పాత్రను పోషించబోతుంది. అయితే ప్రజలు ఆదరిస్తారో లేదా అనేది కూడా క్లియర్గా మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే తెలంగాణని తెచ్చిన నేతగా కేసీఆర్ను మాత్రమే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. ఆయన తర్వాత కేటీఆర్ని ఆదరిస్తారు, హరీష్ రావుని ఆదరిస్తారు. ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లైన్ దాటి అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళని బహుశా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం అనుకోవడానికి వీల్లేదు. అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా కేసీఆర్ని విభేదించి బయటకు వచ్చి, కేసీఆర్ బతికున్నంతకాలం కవిత ఆయన్ని విభేదించి బయటకు వచ్చి రాజకీయంగా ఒక్కొక్క స్టెప్ పైకి ఎదిగే ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే షర్మిల మనకు కనపడుతూ ఉన్నారు. చాలా క్లియర్గా రాజశేఖర్ రెడ్డి కూతురుగా, రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా, జగన్ వదిలిన బాణంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన అన్న జగన్ జైల్లో ఉంటే పార్టీని కాపాడిన మహిళా నేత. ఆ తర్వాత అన్నతో ఉన్న ఆస్తుల పంపకాల్లో వచ్చిన విభేదాలతో అన్నను విభేదించి వచ్చి సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టారు. ఏమైంది? పెద్దగా పికప్ అవ్వలేదు, ఆమెను ఆదరించలేదు. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి కూడా ఓటు బ్యాంక్ ఉంది, ఈ రోజు కూడా ఓటు బ్యాంక్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కీలకమైన ఓటు బ్యాంకు రాజశేఖర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కవిత అండ్ షర్మిలాని కంపేర్ చేయడంలో కవిత ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే అని చెప్పలేదు. ఎందుకంటే కేటీఆర్ తో కంపేర్ చేస్తే కూడా కవిత ఇంకా చాతుర్యం ప్రదర్శిస్తారు అన్న మాట పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. మాటగారి అనేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కవిత అండ్ షర్మిల ఇద్దరికి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్గానే ఉంది. రాజశేఖర్ రెడ్డి 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు, 2 సార్లు సీఎం అయ్యారు. అలాగే కేసీఆర్ 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 2 సార్లు సీఎం అయ్యారు. రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కు ఉంది. సో ఆయన కూతురుగా కవితకు కూడా మంచి మాటకారు అయి ఉండొచ్చు, రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండొచ్చు. అలాగే షర్మిలను కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా, జగన్ సోదరిగా, జగన్ జైల్లో ఉంటే ఆ పార్టీ మొత్తాన్ని బతికించిన మహిళగా షర్మిలకు కూడా చాలా లీడ్ ఉంది. కానీ ఎప్పుడైతే జగన్ను విభేదించి ఆవిడ బయటకు వచ్చిందో జగన్ అభిమానులు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావచ్చు, వాళ్ళు ఆమెను యాక్సెప్ట్ చేయలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్, ఎంతసేపు ఆ బాక్స్లో ఉంటేనే, ఆ సర్కిల్లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు తప్ప అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆ ఫ్యామిలీని కాదని పక్కకు వస్తే యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది ఫైనల్ గా ఒక క్వశ్చన్ అశోక్, ఎలాంటి రాజకీయ భవిష్యత్తు కవితకు ఉండే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే బహుశా ముందస్తుగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయకూడదు. బట్ చాలామంది పొలిటికల్ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు షర్మిల కనుక పార్టీ పెట్టి తెలంగాణలో సక్సెస్ అవ్వలేక, పికప్ అవ్వలేక ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపేసి ఆ తర్వాత అనూహ్యంగా మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్ వదిలిపెట్టి ఆంధ్ర వైపుకి వెళ్ళి ఆంధ్రాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటన చేసి జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా అదంతా కూడా పక్క పార్టీలకు పనికొచ్చాయి తప్ప ఆవిడికి వ్యక్తిగతంగా ఎక్కడో కూడా ఉపయోగం కాల. మొన్నటి ఎన్నికల్లో ఓట్లు పడలేదు, ఆవిడికి పెద్ద ప్రాధాన్యత కూడా దక్కలేదు. ఇప్పటికి కూడా అవి రాజకీయంగా ఎదిగే అవకాశం కూడా ఏమాత్రం కనిపించట్లేదు ఇన్ ఫ్యూచర్లో కూడా. సో తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు కేసీఆర్తో విభేదించో, కేసీఆర్ చేత బహిష్కరణకు గురైన మహిళ కాబట్టి కేసీఆర్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, ఎవరు కూడా కవితని యాక్సెప్ట్ చేయరు. ఎంతసేపు కేసీఆర్ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకే ఆమెకు ఆదరణ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది. ఆ కేసీఆర్ చేత బహిష్కరణకు గురై బయటకు వచ్చింది అంటే కేసీఆర్ బహిష్కరించినట్టుగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కూడా ఆమె బహిష్కరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆవిడ పార్టీ పెట్టినా కూడా పికప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 1 గంట అవుతోంది పార్టీ నుంచి బహిష్కరించి కవితని. మరి ఇప్పటి వరకైతే ఎవరు స్పందించలేదు. చూద్దాం ఎలాంటి పరిస్థితులు ముందు రాబోతున్నాయి.